నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ బెండకాయ మాంసం పులుసు అండి. మరి బెండకాయ మాంసం పులుసుకి కావలసిన పదార్థాలు ఏంటో చెప్తాను. నూనె, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, మాంసం, దాల్చిన చెక్క, చింతపండు పులుసు, బెండకాయ ముక్కలు, ఉప్పు, లవంగాలు, కారం. ఓకే అండి, బెండకాయ మాంసం పులుసుకి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నారు కదా, మరి ప్రాసెస్ కూడా చూద్దాం. పద్మిని గారు స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ వెలిగించుకుందాం. పెట్టిన తర్వాత హీట్ అయిన తర్వాత స్పూన్ తీసుకుని ఆయిల్ వేద్దాం. ఓకే, మటన్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ ఎక్కువ తినడం లేదు కదా, అందుకని మన క్వాంటిటీని బట్టి మనం వేసుకోవచ్చు. హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. డైరెక్ట్ వెంటనే వేసేసుకోవడమే. ఇవి కలర్ చేంజ్ అవ్వాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత ఓకే, ఇది నేను చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే కొంతమందికి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఖచ్చితంగా నేను ఈ రోల్ చేస్తే బాగుంటుంది అని మీకేమన్నా ఉందా? నాకు ఫస్ట్ ఏంటంటే నెగిటివ్ క్యారెక్టర్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. ఇప్పటి వరకు చేసినవన్నీ నాది ట్రెడిషనల్ అండ్ పాజిటివ్ క్యారెక్టర్స్, అన్ని సింపతి క్యారెక్టర్స్. ఇప్పటి వరకు అయితే నెగిటివ్ క్యారెక్టర్స్ చేయలేదు. ఇప్పుడు సో ఆ క్యారెక్టర్ చేయాలన్నమాట, నెగిటివ్ రోల్ చేయాలి. ఎందుకు? దానివల్ల డ్రీమ్ నెగిటివ్ రోల్ చేయాలని. అండ్ వ్యూవర్స్ కూడా మీరు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు తెలుసా. ఇంకొంచెం సరిపోతుంది, ఇంకా డీప్ గా చేసుకోవాలి. ఇంకా కొంచెం అంటే మీరు చాలా సీరియల్స్ చేశారు, మీరు మూవీస్ చేశారు, బట్ మీకు బాగా గుర్తింపు వచ్చిన క్యారెక్టర్ ఏంటండి? గుర్తింపు వచ్చిన క్యారెక్టర్ అంటే ఇప్పుడు అపరంజిలో బాగా మంచి గుర్తింపు వచ్చిందండి. అపరంజిలో మంచి క్యారెక్టర్ జ్యోతి క్యారెక్టర్, నాగబాబు గారు కూతురు క్యారెక్టర్. నెక్స్ట్ నేను స్టార్టింగ్ మాధురి సీరియల్ చేశాను, సప్తగిరి. ఆ సప్తగిరి సీరియల్ ద్వారా కూడా నాకు బాగా ఆఫర్స్ కూడా బాగా వచ్చింది. ఆ సీరియల్ చూసే నాకు జస్టిలో వాళ్ళు నాకు మేడం ఆఫర్ ఇచ్చారు. ఫ్రై అయిపోయాయి. తర్వాత దాల్చిన చెక్క వేయాలి. సో లవంగాలు మటన్ తీసుకున్నాం. ఓకే, అంటే మటన్ ఏమైనా చేసారా ముందు? మటన్ చిన్న చిన్న పీసెస్ కొంచెం వాష్ చేసుకొని పీసెస్ కొంచెం ఫ్రై అయ్యే వరకు అది మనం మూత పెట్టుకుందాం. ఓకే, మగ్గాల? ఎంత టైం మగ్గాలంటారు? ఒక 10 minutes అయితే సరిపోతుంది. 10 minutes సరిపోతుంది. 10 minutes లైట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే, మరి ఈ 5 minutes లో ఒక మంచి సాంగ్ పాడాలా? తప్పదు. శ్రీయ సాంగ్ ఇది నాకు మై ఫేవరెట్ సాంగ్. చాలా బాగుంటుంది సాంగ్. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, తెలియని దారులలో చెరగని దూరములో ఇక్కడున్నా అంటుంది ఆశగా, ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. మీరు సింగర్ గా ట్రై చేయొచ్చు. ఒకసారి ఫ్రై అయింది లేదా ఒకసారి చూద్దాం. ఓకే సోని అయింది. ఓకే, నెక్స్ట్ అది ఫ్రై అయింది కదా. తర్వాత కారం, ఎందుకంటే పులుసు కాబట్టి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సాల్ట్ కూడా వేసుకో. ఎట్లా అండి మరి మీ స్కెడ్యూల్ ఎట్లా మీరు మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు? మార్నింగ్ ఇంకా షూటింగ్, ఖాళీ టైంలో ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ? ఫ్రెండ్స్ అంటే ఎక్కువ లేరు, ఇద్దరు ఉన్నారు అక్కడ వైజాగ్ లో. రామలక్ష్మి అని నాకు బెస్ట్ ఫ్రెండ్, వైజాగ్ అమ్మాయి, స్టాఫ్ నర్స్ చేస్తుంది అమ్మాయి. ఓకే, వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్, అంటే మనకి తగినంత హైలో పెట్టాము. ఓకే, సో అంతా మనం ఈక్వల్ గా చేసుకున్నప్పుడు మళ్ళీ లిడ్ పెట్టుకోవాలా, మూత పెట్టుకోవాలా? పెట్టాను. చూద్దాం. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అంటే మనం జనరల్ గా ఇంకా దీనికి అల్లం, వెల్లుల్లి అవేం అవసరం లేదు. ఎవరి చాయిస్. తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుందాం. ఓకే, ఇది కొంచెం మళ్ళీ మూత పెడదామా? మళ్ళీ మూత. ఓకే అండి, మరి ఏమైనా చిట్కా చెప్తారా? చెప్తాను. సాధారణంగా బట్టలు ఉతికేటప్పుడు డిటర్జెంట్ సోప్ యూజ్ చేస్తారు కదండి. యూజ్ చేసినప్పుడు మీరు చేతులు కడుక్కునేటప్పుడు పెరుగు, నిమ్మరసంతో కలిపి కడుక్కుంటే
చేతులు చాలా మృదువుగా తయారవుతుంటాయి. సో విన్నారు కదండి, జనరల్ గా ఇది అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట. ఆ అంట్లు కడిగినప్పుడు కానివ్వండి, లేదా బట్టలు ఉతికినప్పుడు కానివ్వండి, మన చేతులు అనేవి రఫ్ గా అయిపోతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలి, మన చేతులు చాలా సాఫ్ట్ గా ఉండాలి అనుకున్నట్లయితే కనుక పెరుగులో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని ఒక 2 minutes మన చేతికి గనక పట్టించేసి వాష్ చేసుకుంటే చేతులు చాలా సాఫ్ట్ గా ఉంటాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి చిట్కా చెప్పారు. ఓకే సార్, ఇది బాయిల్ అయిపోయింది, ఒకసారి చూద్దాం. ఓకే, ఇది చాలా బాగా వస్తుంది పద్మిని గారు. నెక్స్ట్ మనం చింతపండు పులుసు. అంటే మన కర్రీ అంతా పులుసు కాబట్టి కొంచెం జ్యూసీ వాటర్ కూడా వేయాలి. ఓకే, ఎందుకంటే అది కొంచెం మిక్స్ అవ్వాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కదా అండి. చాలా చపాతీస్ గానీ రైస్ కానీ, చపాతీకి బాగుంటుంది, నెక్స్ట్ రైస్ కి కూడా బాగుంటుంది. మళ్ళీ లిడ్ పెట్టుకోవాలా? అయిపోయిందండి, అయిపోయింది. ఇప్పుడు బౌల్ లో తీసేసుకోవడమేనా? సర్వింగ్ బౌల్ స్టవ్ ఆపుదాం. బెండకాయ మాంసం పులుసు రెడీ. గొంగుమలాడే బెండకాయ మాంసం పులుసు తినడానికి రెడీగా ఉందండి. మరి ఈ ఐటమ్ కి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బెండకాయ మాంసం పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మటన్, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాయలు, ఉప్పు, కారం, చింతపండు పులుసు. బెండకాయ మాంసం పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో ఆయిల్ పోసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, మటన్ ముక్కలు వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం వేసి నీళ్లు పోసి మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత బెండకాయ ముక్కలు వేసి ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసి బాగా ఉడికిచ్చి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కీరా, క్యారెట్, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ మాంసం పులుసు తినడానికి రెడీ.